నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలో మంగళవారం రోజున బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై, మామూలు దందాలపై, పేద మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేయడం సరైంది కాదని ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీఎస్పీ నాయకులు తెలిపారు. ఇష్టరాజ్యంగా అక్రమ లేఅవుట్లు, అసైన్డ్ ప్రభుత్వ భూముల పట్టాలు, ఇంటి నెంబర్తో ఎక్కడో ఉన్న సర్వే నెంబర్లతో భూములు రిజిస్ట్రేషన్ చేయడం, మార్ట్గేజ్ సర్టిఫికెట్లకు, మ్యారేజ్ సర్టిఫికెట్లకు, వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు ముడుపులు ఇవ్వందే సిబ్బంది అధికారులు పనిచేయని పరిస్థితి ఈరోజు నెలకొందని, వెంటనే ఇట్టి విషయంలో పద్ధతి మార్చుకోవాలని, అదేవిధంగా అవినీతికి పాల్పడుతున్న అధికారులను విచారణ జరిపి సస్పెండ్ చేయాలని జిల్లా రిజిస్ట్రేషన్ అధికారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్, నియోజకవర్గ కన్వీనర్ వెలుపుల రాజు, సీనియర్ నాయకులు సుధాకర్, మండల అధ్యక్షులు దుండ్ర రాంబాబు, జిల్లా నాయకులు డేగల వెంకటేష్, డేగల సతీష్, చంచల విక్రమ్, సుంకర రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉస్నాబాద్ పట్టణంలో ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఈ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై, పేద మధ్యతరగతులను ప్రజలను దోపిడీ చేస్తున్న వైఖరిపై ఈరోజు మా బీఎస్పీ పార్టీ పక్షాన ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాలయంలో మనం మార్టిగేజ్కు కావచ్చు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా రకరకాల ఫైళ్లకు ఈరోజు మామూలు ఇయ్యందే ఒక్క ఫైల్ కూడా కలుతలేదు. దీంతో ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. గతంలో కూడా చాలామంది ఇక్కడ నొల్లిలు పెట్టుకున్నారు. మమ్మల్ని 30,000 అడుగుతారు, 50,000 అడుగుతారు రిజిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పిన సందర్భాలే. అయినా వాళ్ళ పద్ధతి మారతలేదు. ఇవాళ ఎక్కడో ఇంటి నెంబర్ ఉంటే ఏ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేస్తారు, అక్రమ లేఅవుట్లలోని భూములను రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇవాళ ఒక దిక్కు మనం హైడ్రా చూస్తున్నాం. పాపం చాలామంది ఇటువంటి బ్రోకర్లు మోసం చేసినందుకు అక్కడ వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఏడుతారు. ఇప్పటికైనా ఇక్కడ నిజాలు చెప్పకుండా వచ్చిన వారిని మభ్య పెట్టుకుంటా లంచాల మత్తులో, మామూలు మత్తులో ఈరోజు ఇక్కడ ఒక దందా నడుస్తుంది. ఇటు దందాను మేము నిర్మూలించుకోవాలి, ఒక పద్ధతి లెక్క పోవాలని మేము గతంలో కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళ పద్ధతి మారదలేదు. ఏ అధికారి వచ్చినా ప్రజలను దోపిడీ చేయడమే, మామూలు మత్తులో మురగడమే అని ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది బాధపడతారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న వైఖరి మార్చుకోకపోతే మేము జిల్లా రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు చేస్తాం. మేము ఇప్పటికి కూడా ఆయనకు ఒక లేఖ ఇక్కడి విడుదల చేస్తాను. అయ్యా, ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ అధికారి గారికి కావచ్చు, ఇక్కడున్న అందులో పనిచేసే సిబ్బందికి కావచ్చు, మీరు ఏ రకంగా చెప్తారో, సస్పెండ్ చేస్తారో లేకపోతే వాళ్ళ పద్ధతి మార్చుకోమంటారో ఈ మామూలు దందా ఆపమని చెప్పాలి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పాలి. లేకపోతే మేము ఒక వారం 15 రోజులలో పెద్ద ఎత్తున జిల్లా సబ్ రిజిస్ట్రార్ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా మా పార్టీ పక్షాన హెచ్చరించడం జరుగుతుంది.